ఇది మీకు చెప్పాలని అనుకున్నాను. ఓకే. ఎనీహౌ గుర్తొచ్చింది సార్ ఇవాళ మంగళవారం. మంగళవారం గదా! మంగళవారం అంటే మనం ప్రొడక్ట్ గురించి చెప్పుకోవాలి గదా! గుర్తొచ్చింది. ఓకే. ఆ విషయంలోకి వెళ్దాం మనం. ఇవాళ నాతో పాటు ఈ సెషన్‌ని పంచుకోవడానికి సార్ రజనీకాంత్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ప్లీజ్ టేక్ ఓవర్ అండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సార్ స్టార్ట్ చేయొచ్చు సార్? స్టార్ట్ చేయండి సార్. ఓకే. గుడ్ మార్నింగ్ అండి. క్యూర్చల్ ఛాంపియన్స్ హ్యాపీ మార్నింగ్. సో వెల్కమ్ టు హెల్త్ వరల్డ్. ఈ రోజు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలండి. బాబా గారు మంచి వైబ్రేషన్ తో మోటివేషన్ వీడియో ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. సో నా పేరు డాక్టర్ రజనీకాంత్ అండి. ఫ్రమ్ మ్యాన్ పెల్స్ బై డాక్టర్ లైన్ గారు. సో నేను న్యాచురోపతి అండ్ ఆయుర్వేద డాక్టర్ అండి. ఈ క్యూర్ సెల్ అనేది వండర్స్ క్రియేట్ చేస్తుందండి. నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్యూర్ సెల్ ఎందుకు వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం మన క్యూర్ సెల్ వాడిన తర్వాత చాలా మంది అందంగా తయారవ్వడం, అవయవాల పనితీరు పెరగడం, వీటన్ని నా దగ్గరకు వచ్చి చెప్పడం, గ్రేట్ అనడం. ఇవాళ కూడా నిన్నటి నుంచి కూడా నాకు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ నుంచి వచ్చి నన్ను కలిశారు. సో ఆ రీజన్స్ అందరిపైన రీసెర్చ్ చేశానండి. అది ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనేది నేను చెప్పబోతున్నాను. మన క్యూర్ సెల్ అనేది ఒక బ్యూటిఫుల్ అండ్ ఎక్స్ట్రార్డినరీ సంజీవన్ అండి. సో దీన్ని వాడడం ద్వారా మనం చాలా హెల్తీగా ఉంటాం. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఒక 9 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. దీనిలో టాప్ ఇంగ్రీడియంట్స్ 3 ఉన్నాయండి. సో వాటి వల్ల మనం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాం. ఎందుకంటే బ్యూటిఫుల్ అనేది మనం కాదని ఇంటర్నల్ ఆర్గాన్ బ్యూటిఫుల్ గా ఉన్నాం. సో క్యూర్ సెల్ అనేది మీకు తెలుసు. సో చాలా క్లాస్ వినుండారు మీరు. అందుకే నేను మెయిన్ పాయింట్స్ తీసుకురాబోతున్నాను. మన క్యూర్ సెల్ కి మన బాడీకి ఉన్న రిలేషన్ ఏంటో నేను చెప్పబోతున్నానండి. వీఆర్ ఆల్ మేడ్ విత్ సెల్ అండి. మనంతా ఒక కణంతో పుట్టాం. బట్ షేప్స్ ఆర్ డిఫరెంట్. ఈ డిఫరెంట్ సెల్ ని హెల్తీగా ఉంచేది క్యూర్ సెల్ అండి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే భగీరథుడు మన గంగను భూమికి దించినట్టు మన లైన్ గురువు గారు ఆరోగ్య సంపదని మన దివికి దించాడండి. హ్యాట్స్ అప్ టు మై గురువు, మై మెంటర్, మై లైన్ గారు. ఈ రోజు నేను చాలా హెల్తీగా ఉన్నానంటే ఆ క్రియేట్ అంతగా లైన్ గారిది అంటే క్యూర్ సెల్ అండి. సో మెయిన్ రోల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు ఏమైందండి, ఆ సిలిండర్స్ 600 సిలిండర్ వచ్చి 6000కి వెళ్ళిందండి. రీజన్ ఏంటంటే ఆ సిలిండర్ మన లంగ్ యొక్క కెపాసిటీ తగ్గింది అనమాట. లంగ్స్ లో ఉన్న సెల్ వీక్ అయినప్పుడు మన నేచర్ నుంచి ఎయిర్ తీసుకుని ఫిల్టర్ చేయలేకపోయినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ ఇన్సైడ్ వెళ్ళలేదు. అలాంటి తరుణంలో ఫిల్టర్ చేయలేని పక్కన డైరెక్ట్ ఆక్సిజన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అప్పుడే మన క్యూర్ సెల్ వచ్చి మనం చాలా మందిని సేవ్ చేసేవాళ్ళం. అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లంగ్ వీక్ అయింది అనుకోండి, రిలేటెడ్ సమస్యలు ఏంటి, కోల్డ్, కాఫ్, ఆస్మా, ఇన్సోమియా, స్కిన్ ప్రాబ్లం, ఇవన్నీ రావడానికి రీజన్స్ ఆఫ్ ద లంగ్ వీక్ అండి. అంటే అవయవాల పనితీరు తగ్గడం. సెకండ్ థింగ్ వచ్చి మెయిన్ ఈ మధ్య మీరు చూస్తే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది, ప్రొస్టేట్ ప్రాబ్లమ్స్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, స్కిన్ ప్రాబ్లం, ఇంపార్టెన్స్, హెయిర్ ఫాలింగ్, చెవులు గుమ్మనడం, ఇవన్నీ రీజన్స్ ఏంటంటే రిలేషన్ ద కిడ్నీ రిలేటెడ్ అండి. సో ఈ కిడ్నీ అంతా కూడా గాడ్ ఈజ్ మోస్ట్ గ్రేట్. మన బాడీకి గుడ్ మెకానిక్ గాడ్ అండి. సో గాడ్ ఇస్ మోస్ట్ గ్రేట్ అంటాను నేను. ఎందుకంటే మనం చూడండి, బాగా ఆలోచించాలి మీరు. ఆ 2 బౌల్స్ సెట్ చేసి 2 ట్యూబ్స్ పెట్టి ఒక టబ్బు పెట్టాడు. ఈ 2 బౌల్స్ అంటే కిడ్నీ, ఈ 2 ట్యూబ్స్ వచ్చి యూరిన్ ట్రాక్ అండి. కింద ఒక బౌల్ పెట్టాడు, యూరిన్ బ్లాడర్. ఇవన్నీ ఎందుకు ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయంటే ఆ కిడ్నీలో ఉన్న సెల్ వీక్ అయినప్పుడు ఆ డస్ట్ అనేది వడపోయలేనప్పుడు వేస్ట్ డిపాజిట్ అయ్యి పాచిబట్టి మన యూరిన్ ట్రాక్ ద్వారా స్మెల్ వస్తుందండి. దట్ ఈస్ కాల్డ్ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని మనం కేఎఫ్టి టెస్ట్కి వెళ్తాం. ఇవన్నీ రాకుండా అంటే రీజన్ ఏంటంటే మన కిడ్నీలో ఉన్న సెల్స్ పనితనం తగ్గిపోవడం దీనికి రీజన్. అందుకే మన క్యూర్ సెల్ వాడడం ద్వారా ఈ కిడ్నీలో ఉన్న సెల్ ఏ ఆర్గాన్ అయితే సెల్ డీజనరేట్ అయిందో అలాంటి సెల్ ని ఇది రీజన్ చేసే దమ్ము కెపాసిటీ మన క్యూర్ సెల్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ లివర్ అండి, ద మేజర్ ఆర్గాన్ లివర్, సైలెంట్ కిల్లర్ అండి. అసలు లివర్ చూడండి, ఎక్కువ మంది కూడా ఆర్గాన్ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. అక్కడ ఆపరేషన్ అయితే సక్సెస్ అవుతుంది కానీ 100% సక్సెస్ లేదండి. ది రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మన బిఫోర్ జనరేషన్ ఏం చేసేవాళ్ళు, ఒక ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అండి, చిన్నపిల్లలకి ఆముదం సొంటే పోసేవాళ్ళు. అక్కడ బాగా ఆలోచించాలి ఫ్రెండ్స్ మీరు. ఇంతకు ముందు మన పేడతో బయోగ్యాస్ వంట చేసేవాళ్ళు. ఆ బయోగ్యాస్ పేడ మగ్గి ఆ గ్యాస్ ద్వారా హీట్ ప్రొడ్యూస్ వంట చేసుకోవాలి. అలాగే మన హ్యూమన్ బాడీ నార్మల్ టెంపరేచర్ 96.6.
సో అదనంగా మన ఇంటెస్టైన్ లో ఉన్న బౌల్స్, లివర్ లో వేస్ట్ డిపాజిట్ అయ్యి ప్లస్ 6 యాడ్ అయినప్పుడు 1 or 2 ఫీవర్ అండి. వీటన్నిటికి రీజన్ ఏంటి? మన బాడీలో క్లీన్సింగ్ లేకపోవడం. సో క్లీన్సింగ్ లేకపోవడం, అక్కడ ఉన్న గట్ లో ఉన్న సెల్, లివర్ లో ఉన్న సెల్ పనితనం తగ్గిపోవడం. ఈ లివర్ లో ఉన్న సెల్ పనితనం తగ్గిపోవడం ద్వారా డైజెషన్ డిస్టర్బెన్స్ వస్తుందండి. ఎప్పుడైతే మీకు డైజెషన్ డిస్టర్బెన్స్ వస్తుందో కాన్స్టిపేషన్ వస్తుంది, పైల్స్, హెపటైటిస్ బి, ఇన్సోమియా. అసలు గట్ యాక్సెస్ టు బ్రెయిన్ అండి. మన గట్ బాగుంటేనే మన థాట్స్ బాగుంటాయి. చాలా మంది చూడండి, నేను బయటికి పోదాం రారా ఫ్రెండ్ అంటే ఏమంటారంటే నా కడుపులో బాగలేదు రాలేదు అంటే, అది యాక్సెప్టెన్స్ అనేది గట్ అండి. ప్రతిదానికి స్టమక్ అని చాలా ఇంపార్టెంట్. అందుకని లివర్ లో ఉన్న సెల్ కరెక్ట్ గా పనిచేసిందంటే మనం నవయవ్వనంగా ఉండొచ్చు. మన బాడీలో ఇప్పుడు ఎవరంటే ఇటు మోడల్ అయిపోతుంది. ఎయిర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. ఈ ఎయిర్ పొల్యూషన్స్ వల్ల లంగ్స్ పాడైపోతున్నాయి, ఫుడ్ పొల్యూషన్ వల్ల లివర్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, ఈ వాటర్ పొల్యూషన్ వల్ల ప్లస్ రేడియేషన్ వీటి వల్ల కిడ్నీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. వీటన్నిటికీ నేచర్ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిందండి. వయా మన లైన్ ప్రసాద్ ద్వారా మంచి హెల్మెట్ ఇచ్చిందండి. డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, మన వర్షం వస్తే గొడిగేసుకుంటా ఉండే బైక్లు వెళ్ళే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ వేయమంటారు. అలాగే ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ లో హెల్త్ హెల్మెట్ అనేది మన క్యూర్ సెల్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ క్యూర్ సెల్ యూజ్ చేయాలి. దీనిలో ఉన్న ఇంపార్టెంట్ 3 ఇంగ్రీడియంట్ గురించి నేను చెప్తాను. సో ఒక 2 minutes అండి అయిపోయిన సెక్షన్ కూడా నాకు ఇచ్చిన ఈ టైం ని. ఇంకోటి ఏంటంటే మన క్యూర్ సెల్ వాడిన తర్వాత చాలా మంది టెస్ట్ మోడ్స్ లో చెప్తుంటారు, నేను చాలా బ్యూటీగా ఉన్నాను, నా ప్రాబ్లమ్స్ తగ్గింది, సో నాకు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గింది. మీరు బాగా అర్థం చేసుకోవాలి, మన క్యూర్ సెల్ వాడితే మనం బ్యూటీగా ఉండమండి, ఇంటర్నల్ ఆర్గాన్ బ్యూటీగా ఉంటాయండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యూర్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్, టాప్ ఇంగ్రీడియంట్స్ అండి క్లోరోఫిల్. టాప్ ప్రొడక్ట్ అండి ఇది. ఈ క్లోరోఫిల్ అనేది ఒక లీఫ్ అండి. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న సెల్ పైన టాక్సిన్స్ లేయర్ ని క్లీన్ చేస్తుందండి. నెయిల్ టు బ్రెయిన్ వరకు ఉన్న టాక్సిన్స్ లేయర్ ని క్లీన్ చేసి పర్ఫెక్ట్ చేస్తుంది. క్లీన్సింగ్ ఉంటుందండి. ఎక్కువ మంది చూస్తుంటాము, డోంట్ థింక్ అబౌట్ వెయిట్ లాస్ అండి, థింక్ అబౌట్ ఫ్యాట్ లాస్. మన బాడీలో ఉన్న రక్తంలో ఉన్న పాచిని కానీ, సెల్ పైన టాక్సిన్స్ లేయర్ కానీ ఇవన్నీ క్లియర్ చేయడానికి మన ఇందులో ఉన్న క్లోరోఫిల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇది ఎవరైనా సరే వాడచ్చు. సో ఎక్స్ట్రాడినరీ క్లీన్ చేయడం ద్వారా మనం చూడండి, మన బాడీకి 3 సిద్ధాంతాలు మనం ఫాలో అయితే అకార్డింగ్ టు WHO అండి, క్లీన్సింగ్ యువర్ బాడీ. మన బాడీని అలాగే మన ఫెస్టివల్స్ లో ఎలాగైతే మనం క్లీన్ చేస్తామో, ఎలాగైతే మనం డైలీ డీప్ డెంటల్ క్లీన్ చేస్తాము, బాత్ చేస్తాము, అలాగే ఇంటర్నల్ క్లీన్సింగ్ కి ఇక్కడ మన క్లోరోఫిల్ చాలా ఉపయోగపడుతుందండి. ఇంటర్నల్ క్లీన్సింగ్ అంటే మన బాడీలో ఉన్న మైక్రో సర్క్యులేషన్ లో, ఆర్గాన్ లో ఉన్న కార్నోస్, లంగ్స్, ఆర్గాన్స్ అన్ని కూడా టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేస్తుంది. ఎప్పుడైతే మన బాడీ క్లీన్సింగ్ అయిందో నెక్స్ట్ థింగ్ వచ్చి రీప్లేన్సింగ్ అండి. ఈ రీప్లేన్సింగ్ లో ద ఎక్స్ట్రాడినరీ ఇంగ్రీడియంట్స్ వస్తే అష్టాధ్యాన్. ఈ రోజు ఫారినర్స్ మలేషియా, జపాన్, థాయిలాండ్ ఎందుకు బ్యూటిఫుల్ గా ఉంటారంటే వాళ్ళు అష్టాధ్యాన్ అనేది మన టేబుల్ పైన మనకి ఎట్లా బాగా చూడండి. మీరు అదర్ కంట్రీస్ మలేషియా, జపాన్, చైనాకి వెళ్ళినప్పుడు చూస్తే హోటల్కి వెళ్తే వాళ్ళ టేబుల్ పైన కర్రీస్ ఎక్కువ ఉంటుందండి, రైస్ బౌల్ చిన్నది ఉంటుంది. అదే మన దగ్గర చూడండి, రైస్ ఎక్కువ ఉంటుంది, కర్రీస్ తక్కువ ఉంటది. వాళ్ళు టాప్ ఇంగ్రీడియంట్స్ అని తీసుకుంటారండి. అష్టాజేంద్ర అనే ప్రొడక్ట్ ఏం చేస్తుందంటే ఇది సూపర్ అండి. FOXO3 జీన్స్ ఉంటుంది. దీని ఒక స్పెషాలిటీ ఏంటంటే ఏజ్ రివర్సల్. మన బాడీని యాంటీ ఏజింగ్, మన బాడీలో ఎక్కడైతే సెల్ బ్యాలెన్స్ అయిందో క్లీన్ చేసిన తర్వాత బ్యాలెన్స్ చేసే కెపాసిటీ మన అష్టాజేంద్రకి ఉందండి. ఏ ఆర్గాన్ లేదు. ఇప్పుడు చాలా మంది ఇస్తుంటాను నేను. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇప్పుడు గైనిక్ డిపార్ట్మెంట్స్ బయట ఇచ్చారు ఇంపార్టెన్స్. ఇవన్నీ ఎందుకు క్లియర్ అవుతున్నాయంటే మన అష్టాజేంద్ర ఇంగ్రీడియంట్ సెల్ లోపలికి వెళ్ళి మన క్లోరోఫిల్స్ క్లీన్ చేసిన తర్వాత ఈ అష్టాజన్ బ్యాలెన్స్ చేస్తుందండి. ఎక్స్ట్రాడినరీ. ఇది రీప్లేన్సింగ్ చేసే కెపాసిటీ మన అష్టాజన్కి ఉంది. ఎవరైతే ఇంగ్రీడియంట్ క్యూర్ సెల్ తీసుకుంటారో స్కిన్ టోన్ కూడా మారుతుందండి. హైయెస్ట్ వరాక్ వాల్యూ ఇన్ ద అష్టాజన్ ఇంగ్రీడియంట్స్. అలాగే టాప్ ఇన్ బ్యాలెన్స్ యువర్ బాడీ. మన బాడీలో 2 type ఆఫ్ సర్క్యులేషన్స్ ఉంటాయి. వన్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్, అనదర్ వన్ ఇస్ ఎనర్జీ సర్క్యులేషన్. ఇట్ ఇస్ కాల్డ్ వైటల్ ఫోర్స్. చైనా భాషలో చి అంటారు, రేఖలో ప్రాణశక్తి అంటారు. ఇలాంటి వైటల్ ఫోర్స్ ని, ప్రాణశక్తిని బ్యాలెన్స్ చేసే ఇంగ్రీడియంట్స్ CO2. డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, మన ఇంట్లో కరెంట్ లేకపోతే ఏం చేస్తామంటే ఇన్వర్టర్ వాడతాం. ఒంట్లో కరెంట్ లేకపోతే CO2 పవర్ హౌస్. మన DNA లో ఉన్న పవర్ హౌస్ ని ఈ క్యూర్ సెల్ వెళ్ళి రీప్రొడ్యూస్ చేస్తుందండి. సెల్ లో ఉన్న డీజనరేట్ అయిన సెల్ ని రీప్రొడ్యూస్ చేస్తుంది. అందుకని ప్రతి దీంట్లో ఉన్న ఒమేగా 369 ఉందండి. ఈ 369 ద్వారా ఈ ఏం చేస్తుందంటే అందులో ఉన్న
సిఓక్యూ టాప్ అండి. కాబట్టి ఇలాంటి సిఓక్యూ ఇంగ్రీడియంట్స్ ని వాడడం ద్వారా బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ మొత్తం బ్యాలెన్స్ చేసి పవర్ హౌస్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్, మీరు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్యూర్సెల్ వాడాలి. హ్యాట్స్ ఆఫ్ టు లైన్స్ ఆర్ హ్యాట్స్ ఆఫ్ టు జై క్యూర్సెల్ డియర్ ఛాంపియన్స్. వెల్కమ్ టు హెల్త్ వరల్డ్ డాక్టర్ శివసులజని. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, సో మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా క్యూర్సెల్ ఎంజాయ్ చేసి మనందరం కూడా అది పోర్ట్లో ఎంజాయ్ చేద్దామండి. సో వెల్కమ్ టు కేరళ అండ్ థాయిలాండ్. సో వెల్కమ్ టు క్యూర్ సార్. థ్యాంక్ యూ అండి. జై లైన్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.